ఏలూరు జిల్లా తణుకులో ఎన్ బ్రాండ్ నకిలీ మద్యాన్ని నిర్మూలించాలని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆందోళన చేపట్టారు. నకిలీ మద్యాన్ని సృష్టించి పేదల ప్రాణాలను ప్రభుత్వం బలి తీసుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ మద్యంపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి కారుమూరి. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. కూటమి ప్రభుత్వంలో నారావారి నకిలీ మద్యంపై వైఎస్ఆర్సీపీ పోరుబాటకు శ్రీకారం చుట్టింది. చూస్తే కనుక ఓవరాల్గా చూస్తే పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్సైజ్ కార్యాలయాల వద్ద కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా నిరసన తెలుపుతున్నారు. తణుకులో ఉన్నటువంటి ఎక్సైజ్ కార్యాలయం వద్ద కూడా రీజనల్ కోఆర్డినేటర్ మరియు మాజీ మంత్రి కారుమూరి కూడా నిరసన తెలుపుతున్నారు. సార్ చెప్పండి, ఏం చూస్తారు? గతంలో గగ్గోలు పెట్టారు, మద్యం ఉంది, నకిలీ మద్యం అని చెప్పని, ఇప్పుడు చూస్తే ఏకంగా ఒక కుటీర పరిశ్రమ లాగానే పెట్టి నడుపుతున్నారు. ఏం చూస్తారు? ఎలాంటి ఒక కుటీర పరిశ్రమ కాదు, రాష్ట్రం అంతటా కూడా మనకు తెలియని ఎన్నో కుటీరాలు ఉన్నాయి. ఇవాళ కల్తీ మద్యం లిక్కర్ తోటి పేద ప్రజల రక్త మాంసాలని దోచుకుంటా ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం. ఇవాళ ఎక్కడ పడితే అక్కడ ఎలిసిపోయి ఉన్నాయి. ఎక్కడికక్కడ ఏ ఎమ్మెల్యేకా ఎమ్మెల్యే దోపిడీయే పరమార్థంగా దోచుకుంటున్నారు. ఇవాళ కల్తీ మద్యం అసలు 20 రూపాయలు పెచ్చమ్మటం, ఇది 10 రూపాయలు కూడా పడని క్వార్టర్కి ఇవాళ 160 రూపాయలు 200 రూపాయలు అమ్మి పేద ప్రజల మానాల రక్త మాంసాలను దోచుకునే పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రభుత్వం ఉందా లేదా అనిపిస్తుంది. ఎంచేతంటే భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఇంత దుస్థితి లేదు, ఎన్నడూ జరగలేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పేదలు మందు మానాలి, మందు తగ్గించాలి, వాడకం తగ్గాలి, వాళ్ళు బాగుండాలి, వాళ్ళ కుటుంబాలు బాగుండాలి, తొందరగా వెళ్ళి ఇంట్లో పడుకోవాలని చెప్పి ఆయన 9:30కే షాపులు బంద్ చేసి బెల్ట్ షాపులు లేకుండా చేస్తే వెళ్ళి చక్కగా పడుకుని పొద్దున్నే లేసి మళ్ళీ పని చేసుకునే పరిస్థితి ఉండేది. ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తాగండి బాబు నాణ్యమైన మందు అన్నది నకిలీ మందు అయిపోయి ఇష్టానుసారంగా దోచుకునే పరిస్థితికి అయిపోతున్నారు. ఇవాళ పేద ప్రజలు కుటుంబాలు చిదుకుపోతూ ఉన్నాయి. ఆరోగ్యాలు లేక, ఇంచేత ఆరోగ్యశ్రీ లేక, ఇవాళ లివర్ ప్రాబ్లం, ఏ డాక్టర్ అయినా సరే లివర్ ప్రాబ్లంతో మా దగ్గరికి వస్తున్నారు. వాళ్ళందరూ కూడా డాక్టర్లు యథేచ్ఛగా చెప్తా ఉన్నారు. ఓ పక్కన వాళ్ళ హాస్పిటల్లో డబ్బు పోసుకుని, ఈ మందుకు డబ్బు పోసుకుని, ఆరోగ్యశ్రీ లేక ఈ రాష్ట్రం కుదేలైపోతున్న పేదవర్గం, నువ్వు కోటీశ్వరుల్ని ఏం చేస్తానన్నామో తెలియదు కానీ ఇవాళ బికారుల్ని, చాలా పేద వస్తువుల్ని కూడా చేసే ఈ రాష్ట్రాన్ని పేద రాష్ట్రంగా తయారు చేస్తున్నారు. మీ సంపద కోసం మీరు సృష్టించుకుంటున్నారు కానీ పేదలకు సంపద సృష్టిస్తాను, నాకు తెలుసు ఎలా సంపద సృష్టించాలని చెప్పిన బాబు ఇవాళ పేదలకి సంపదను దోచుకునే పరిస్థితికి వచ్చారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా సరే మీరు మారకపోతే ఈ రాష్ట్రం పెద్ద ఎత్తున ఇంకా ఉద్యమం చేసి పేద ప్రజల పక్షాన నుంచుని నేను ఆ పేద ప్రజల్ని కోరుతా ఉన్నాను. మీరు మానండి బాబు, ఈ మందు తాక్కండి, మీ పెళ్ళాం బిడ్డల్ని మీరు గుర్తుపెట్టుకోండి, మీ కుటుంబాలను గుర్తుపెట్టుకోండి. ఈ మందు వల్ల మీరు అనారోగ్యం పాలై ఇంటికి పెద్ద దిక్కు లేకుండా ఉండే పరిస్థితులు చాలా చోట్ల పడిపోతూ ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో చూడండి, ఏ వైన్ షాప్ దగ్గరైనా సరే వెనకాల షాపులు పెట్టి తాగిస్తూ అక్కడే చనిపోతూ ఉన్నారు. ఆ చనిపోయిన వాళ్ళు పక్కనే కూర్చుని మందు తాగుతూ ఉంటే విధాకారంగా బాధగా ఉంది. ఇటువంటి పరిపాలన భారతదేశ చరిత్రలో ఎక్కడా ఉండదు, ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఇప్పుడైనా సరే కళ్ళు తెరిచి ఇవాళ పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని నాణ్యమైన మందు ఇచ్చేలాగా ఈ దుర్మార్గాన్ని అరికట్టేలాగా చేయాలని. ఎక్కడ అరికడతారు మీరు దోపిడీయే పరమార్థంగా తయారైపోయింది. ఇక్కడ ఆవుల్ని గేదెల్ని కోస్తూ ఉంటే మొన్న లుల్లు వాళ్ళు ఫుడ్ ప్రాజెక్ట్ పెడతానంటే ఆయన ఆవుల్ని గేదెల్ని కోస్తారా? అటువంటి వాటికి నేను ఒప్పుకోనన్న పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నా. ఈ తణుకులో ఆవుల్ని గేదెల్ని యథేచ్ఛగా కోస్తున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే ఫుల్ సపోర్ట్తో పర్మిషన్ లేకున్నా అటువంటి అన్నీ కూడా ఆపాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇది గోహత్య మహాపాతకం, అందరికీ చుట్టుకుంటుంది, బిడ్డలను కూడా వదలదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాంటి పాపాలని ఒడిగట్టకండి అని చెప్పి ఇలాంటి పేదల గుండెల్ని పిండేస్తూ ఉంటే ఇది చాలా దుర్మార్గం, పాపం, మీ కుటుంబాలకి ఉసురు తగులుతుందని చెప్పి కోరుతా ఉన్నాను. ప్రధానంగా గతంలో జే బ్రాండ్ అంటూ హడావిడి చేశారు, ఇప్పుడు ఏకంగా ఎన్ బ్రాండే వచ్చేసింది. అసలు ఏం చూస్తారు? అసలు ఇవాళ జే బ్రాండ్ అన్నారు, నారావారి బ్రాండే ఇప్పుడు రాజ్యం వెళ్తుంది. ఇవాళ ఈ రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రాలు కూడా పోయే పరిస్థితి ఏర్పడిపోయింది. అలాంటి కుటీర పరిశ్రమలు ఏర్పరిచి ఈ దేశాన్నే హరించే పరిస్థితికి నారావారి సరుకు
రాజ్యం వెళ్తుందని చెప్పి దీన్ని వెంటనే అరికట్టాలని చెప్పి కోరుతున్నాను. ప్రధాన బెల్ట్ షాపులు చూస్తుంటారు, గతంలో అసలు బెల్ట్ షాపులు కనపడితేనే బెండ్ తీసేస్తామంటూ కూడా అడవిడి చేశారు. 5 లక్షలు ఫైన్ వేస్తా ఉన్నారు. ఇప్పుడు ఏకంగా చూస్తే కనుక బెల్ట్ షాపులు వీధికి ఒకటి బెల్ట్ షాప్ అయిపోయింది. ఏం చూస్తారా? సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం బెల్ట్ షాప్ ఉంటే బెల్ట్ తీస్తానంటున్నారు. నిజంగా కూడా రేపటి నుంచి ఒక బెల్ట్ షాప్ ఉన్నా సరే మరి ఆ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మంచిగా జరుగుతున్నట్టే బెల్ట్ షాపులన్నీ కూడా అరికట్టాలి. ఆ బెల్ట్ షాపులు అరికట్టే వరకు మా పోరాటం చేస్తూనే ఉంటాం. 156 ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. తెలియకుండా ఇంకెన్ని షాపులు ఉన్నాయో. ఎంచేతంటే కిళ్ళి కొట్టుల్లో అమ్ముతున్నారు, కాపట్లలో అమ్ముతున్నారు, అలాగే కిరాణా కొట్టుల్లో కూడా అమ్ముతున్నారు. ఎక్కడెక్కడ అమ్ముతున్నారో లెక్క లేకుండా అమ్ముతున్నారు. ఇవాళ ఒకళ్ళు చెప్తా ఉన్నారు 650 రూపాయల బాటిల్ బయట 300కు వచ్చేస్తుందని. ఎలా వస్తుంది? కల్తీ లిక్కర్, కల్తీ కల్తీ కల్తీ. చూడొచ్చు పుస్తకాలు కూడా వీరంతా కూడా స్పష్టం చేసి స్పష్టంగా కనపడుతుంది. చూస్తే కనుక కల్తీ మద్యం సంబంధించి యథేచ్ఛగా కూడా పూర్తిగా కూడా కనుక ఎక్కడ చూసిన నియోజకవర్గాల్లో జరుగుతుంది. దీనిపై కట్టడి చేయాలని చెప్పి కూడా కోరుతున్నారు. చూస్తే కనుక బెల్ట్ షాప్ కనిపిస్తే బెండ్ తీస్తామన్నటువంటి వ్యక్తులు కూడా యథేచ్ఛగా తణుకు నియోజకవర్గంలో 150 బెల్ట్ షాపులు ఉన్న అధికారులు నోరు మెదపలేదని వారు కూడా స్పష్టం చేసి కూడా కనపడుతుంది. నకిలీ మద్యాన్ని వ్యతిరేకిస్తూ అనంతపురంలో వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి ఎక్సైజ్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. నకిలీ మద్యాన్ని అరికట్టాలని ఎక్సైజ్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. చంద్రబాబు డైరెక్షన్లోనే రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారుతోందని మండిపడ్డారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివారెడ్డి అందిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కల్తీ లిక్కర్ను వ్యతిరేకిస్తూ భారీ నిరసన ప్రదర్శనలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ఎక్సైజ్ డీసీ కార్యాలయం దాకా భారీ ర్యాలీ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ సందర్భంగా మహిళలు ఉన్నారు, వారి అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు ఈ నిరసన ప్రదర్శన ద్వారా? మీరు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాము, కల్తీ మద్యం ఏరులై పారుతోంది. నిజానికి ప్రజలకు అందించాల్సినటువంటి సంక్షేమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అటకెక్కించి ఎకో ఫ్రెండ్లీ మద్యాన్ని సరఫరా చేస్తూ ఈరోజు విద్యార్థుల్ని కానీ అంటే యంగ్స్టర్స్ని కూడా రోడ్డు పాలు చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. పూర్తిగా ఈ కల్తీ మద్యం మాఫియాని అరికట్టే పరిస్థితి ఖచ్చితంగా రావాలి. ఈ మద్యం మాఫియాని మొత్తం కూడా సిబిఐకి కేసు అందించి ఈ కూటమి ప్రభుత్వం ఎవరైతే దీంట్లో భాగస్వాములు అయినందుకు సిగ్గుగా ఉంది. ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేసి రాష్ట్ర ప్రజల్ని కాపాడాల్సిన అవసరం, ఈ మద్యం కల్తీ నుంచి రాష్ట్ర ప్రజల్ని కాపాడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. తగిన చర్యలు సిబిఐ కూడా ఇమీడియట్ గా తీసుకోవాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా ఉంది. ఎందుకోసం సిబిఐ డిమాండ్ చేస్తున్నారు? ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సిట్ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏది చేసినా కల్తీనే. అది మద్యమే కాదు, పాలన కూడా కల్తీనే. కాబట్టి ఈ కల్తీ ప్రభుత్వంలో మేము ఈ ప్రభుత్వాన్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మం. కాబట్టి ఇది ప్రజల ఆరోగ్యానికి సంబంధించింది, ప్రజల యోగక్షేమాలకు సంబంధించింది, కొన్ని లక్షల కుటుంబాలకు సంబంధించింది. కాబట్టి మేము సిబిఐ ఎంక్వైరీ అడుగుతూ ఉన్నాం. అంతేకాకుండా మీరు దీంట్లో బాగా గమనించినట్లయితే ఈ కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ మద్యం కేసుకు సంబంధించినటువంటి ఏ ఒక్క చిన్న స్టేట్మెంట్ కానీ ఆయనకు ఈ మద్యం కేసులో, ఈ కల్తీ మద్యం దందాలో చెవులు వినపడవు, కళ్ళు కనపడవు. పైగా ప్రజలకు సంబంధించిన విషయం ఒక్క మాటైనా మాట్లాడకపోవడం ఇది చాలా హేమమైన, అది సిగ్గుపడాల్సిన విషయం. మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇదే సత్యసాయి జిల్లా, ఇప్పుడు ప్రస్తుతం సత్యసాయి జిల్లా ఉమ్మడి అనంతపురం జిల్లాలో 7 మంది కల్తీ మద్యంతో చనిపోయినటువంటి ఘటనలు చూసాం. అంతేకాకుండా ఈరోజు కల్తీ మద్యాన్ని ఈరోజు బెల్ట్ షాపులు ఎక్కడ లేని విధంగా అనంతపురం జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నాయి. 25 ఎకరాల్లో ఈరోజు వైన్ షాపుల పేరుతో 25 ఎకరాల్లో ఓపెన్గా పెట్టి పర్మిట్ రూములు పెట్టి ఈరోజు కల్తీ మద్యాన్ని విక్రయిస్తూ ఉన్నారు. ఒకటే డిమాండ్ చేస్తామని ఈ ప్రభుత్వాన్ని, ఎందుకంటే మద్యం యొక్క నాణ్యతను డిస్ప్లేగా ప్రతి వైన్ షాప్ ముందు కూడా డిస్ప్లే చేయాలా. అవసరమైతే ప్రభుత్వమే ఈ మద్య కేంద్రాలను గత ప్రభుత్వం ఏ విధంగా నడిపిందో, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే కల్తీ మద్యానికి తావు లేకుండా, ఎక్కడే కానీ బెల్ట్ షాపులకు తావు లేకుండా నడిపారో ఆ రకంగా నడపాల్సిన అవసరం ఉంది. అంతవరకు ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఈ ప్రభుత్వం మెడలు వంచేదానికి ఈ మా పోరాటం కొనసాగుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. కల్తీ లిక్కర్ తాగి చాలా మంది చనిపోతున్నారు, మీకు ఎట్లాంటి అభిప్రాయం చెప్పండి? ఈ కల్తీ మద్యం వల్ల ఎగ్జాంపుల్ తీసుకుంటే పల్నాడులో ఒకరు చనిపోయారు, సత్యసాయి డిస్టిక్లో ఒకరు, తర్వాత మొన్న నెల్లూరులో 2 చనిపోయారు, అనంతపూర్లోనే ఒకరు కుప్పగూలు పడిపోయారు. ఇది చాలా బాధాకరమైన విషయము. జగన్మోహన్ రెడ్డి సార్ హయాంలో ఓన్లీ గవర్నమెంట్ షాప్స్, గవర్నమెంట్ వాళ్ళు మాత్రమే
నాణ్యమైన మందు అమ్మేవాళ్ళు. బట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎక్కడ చూసినా షాప్స్, ఇప్పుడు అప్రాక్సిమేట్గా 75,000 షాప్స్ ఓపెన్ చేశారు కల్తీ మద్యం. ఎక్కడ చూసినా స్కూల్స్ దగ్గర, గుళ్ళ దగ్గర, ఎక్కడైనా ఈ షాప్స్ వల్లనే ఇదంతా జరుగుతుంది. ఈవెన్ టీనేజర్స్ కూడా ఈ మద్యాన్ని తీసుకుంటున్నారు ఈజీగా. అంటే వాళ్ళు చాలా ఏ ఏజ్ వాళ్ళకైనా, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా ఇవ్వడం వల్ల ఈ కల్తీ మద్యం అనేది చాలా ఆరోగ్యం పాడు చేసేసి ఈ రోజున ఈ మరణాలు జరుగుతున్నాయి. ఏమిరా అంటే ముఖ్యంగా ఎవరైనా కల్తీ ఇది నాణ్యమైన విద్య ఇస్తాము, నాణ్యమైన ఆరోగ్యం ఇస్తామంటున్నాము. కల్తీ మద్యాన్ని సరఫరా చేస్తూ నాణ్యమైన మద్యాన్ని ఇస్తానని ఎలక్షన్లో హామీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ అయితేనేమి, ఇదే చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, ఎందుకు ఈరోజు కల్తీ మద్యం జరుగుతుంటే నోరు విప్పలేదు? ఇదే మందు బాబుల పొట్టగొట్టావు జగన్ అని చెప్పిన పవన్ కళ్యాణ్ సెంట్రల్ ఫుడ్ వేసుకొని ఈరోజు నోటికి తాళం ఎందుకు వేసుకున్నారో నేను ఈరోజు సూటిగా అడుగుతున్న. కల్తీ మీ సినిమాల్లోనే ఉంది, కానీ మీరు సినిమాల్లో కూడా యాక్ట్ చేయరు. కల్తీగా డూపులతో యాక్ట్ చేయిస్తారు. అదేవిధంగా మద్యాన్ని కూడా విద్యార్థులకి ఈరోజు తీసుకుంటూ విద్యార్థుల ఆరోగ్యాలు చెడిపోతున్న మౌనం వహిస్తున్న మిమ్మల్ని వైఎస్ఆర్ విద్యార్థి భవనం తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు మద్యం వాళ్ళు పొట్ట కొడుతున్నారన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రజల ప్రాణాలనే కొడుతున్నాడు. ఈరోజు కళ్ళు కనిపించవా, వినిపించవా అని కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తారు. నకిలీ మద్యం విచ్చలవిడిగా పారిపోయి ఈరోజు రాష్ట్రంలో విద్యార్థులు, బడుగు బలహీనటువంటి పేద ప్రజలు ఈ మద్యం వల్ల బలవుతా ఉంటే కళ్ళు ఏం చేస్తా ఉన్నాడు మన ఉప ముఖ్యమంత్రి గారు మనకు అర్థం కావడం లేదు. కోడిగుడ్డు మీద ఈకలు వీక్తనవా పవన్ కళ్యాణ్ గారు అని కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. మీరేం చెప్తారమ్మా? ఈ రోజు చెప్తున్నాము, ఈ మద్యాన్ని, ఈ కల్తీ మద్యానికి బ్రాండ్ అంబాసిడర్ ఈ గవర్నమెంట్. బ్రాండ్ అంబాసిడర్గా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్గా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఈ నకిలీ మద్యాన్ని అరికట్టాలా. ఇది నారా వారి ప్రభుత్వంలో లేదు, సారా వారి ప్రభుత్వంలో ఉంది. ముఖ్యంగా మహిళలు నష్టపోతున్నారు. ఇంటి యజమానులు కోల్పోయి, ఇంటి పెద్దలు కోల్పోయి మహిళలు నష్టపోతున్నారు, పిల్లలు నష్టపోతున్నారు. చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్రప్రదేశ్గా చేస్తారని ఇది మధ్యాంధ్రప్రదేశ్గా చేశాడు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి అటు కల్తీ మద్యం కావచ్చు, నకిలీ మద్యం కావచ్చు, మొత్తం వ్యవహారానికి సంబంధించి సిబిఐకి అప్పగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.